దేవరాకి దండం పెట్టాలి. ఈ మాట ఎందుకన్నానో వీడియో లాస్ట్ వరకు అయితే చూస్తే మీకే అయితే అర్థమవుతుంది అన్నమాట. మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ అయితే చేయండి. దేవరా రివ్యూ అయితే చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఫ్రెండ్స్, మనకి దేవరా మూవీ వచ్చేసి డే 1 కలెక్షన్ కానీ చూసినట్లయితే మనకి నిన్న మొత్తం మీద వరల్డ్ వైడ్గా వచ్చేసి 172 కోట్ల గ్రాస్ని అయితే కలెక్ట్ చేసి టాప్ 2లో అయితే నిలబడింది అనమాట. సో దేవరా అనేది ఒక మంచి కలెక్షన్స్తో ఒక మంచి వైబ్తో అయితే దూసుకొని పోతుంది. అలాగే మిక్స్డ్ టాక్ కూడా వస్తుంది. నెగిటివ్ టాక్ కూడా దాని మీద బాగా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది అనమాట సినిమా మీద. సో నెగిటివ్ టాక్ అనేది కొందరు వచ్చేసి ఆచార్య ఏదైతే కొట్టాల శివ సినిమా చేశాడో ఆ సినిమా తర్వాత వస్తుంది కాబట్టి సో చాలామంది అక్కడ కాంట్రవర్సీలు జరిగాయి కాబట్టి కొంతమంది కావాలని చెప్పేసి ఇది ఆచార్య 2నే అవుతుంది అని చెప్పేసి ముందు నుంచి అదే ఆలోచనతో ఉన్నారు. సో రిలీజ్ అయిన తర్వాత కూడా అదే ఆలోచనతో అయితే సినిమాని అయితే అలాగే చెప్తున్నారు. సినిమా అయితే మరీ అంత దారుణంగా అయితే లేదనమాట. 100 మందిలో 70 మందికి అయితే సినిమా ఖచ్చితంగా నచ్చుద్ది. 50%కి వచ్చేసి సూపర్ హిట్ అనిపిస్తుంది. అలాగే 20% ఎవరైతే 70-20% ఉన్నారో వాళ్ళలో 10%కి వచ్చేసి యావరేజ్ మూవీగా అనిపిస్తుంది. ఇంకో 10% వాళ్ళకు వచ్చేసి ఓకే చూడొచ్చు అన్నట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది. సో 100లో 70 మందికి సినిమా అయితే ఖచ్చితంగా నచ్చుద్ది కాబట్టి అందరూ వెళ్ళి సినిమాని అయితే చూడండి. మరి ఈ వీడియోలో వచ్చేసి ఎవరైతే ఫ్లాప్ డైరెక్టర్ని ఎన్టీఆర్ వచ్చేసి తన భారీ RRR సినిమా తర్వాత పాన్ ఇండియన్ సినిమా తర్వాత సెలెక్ట్ చేసుకున్నాడు. మరి అతను వచ్చే సక్సెస్ అయ్యాడా? ఐరన్ లెగ్ అని పేరు ఉన్న జాన్వీ కపూర్ ఇప్పటి వరకు హిట్ లేని జాన్వీ కపూర్ సక్సెస్ అయ్యిందా తెలుగులో? అలాగే ఇప్పటి వరకు తెలుగులో మంచి హిట్ అలాగే మంచిగా సాంగ్స్ ఏవైతే ట్రెండ్ అవని మన అనిరుద్ధ్ ఉన్నాడో అతనిది తెలుగులో హిట్ పడిందా లేదా? అలాగే మన నెగిటివ్ టాక్ అలాగే ఆచార్య 2 అని చెప్పేసి అంటున్నారు కదా అది. అలాగే ఏదైతే పెద్ద మిత్ ఒకటైతే ఉంది 23 సంవత్సరాల క్రితం ఒకటి క్రియేట్ అయితే అయింది, రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరోకైనా సరే ఫ్లాపే పడుద్ది అని చెప్పేసి. సో వీటన్నిటిని దేవరా మూవీ అనేది అధిగమించిందా లేదా అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. ఫ్రెండ్స్, ఫస్ట్ కానీ మనం కానీ చూసినట్లయితే దేవరా కలెక్షన్స్ చూసుకున్న మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ కూడా మనకు వచ్చేసి ఫస్ట్ డే హిట్ టాక్ ఉంది. ఆ తర్వాత ఈవినింగ్ షోస్ అలా పడేటప్పుడు మిక్స్డ్ టాక్ అవుతుంది. మిక్స్డ్ టాక్ ఉన్నా కూడా సినిమా ఫ్లాప్ అయితే అవ్వదు. ఈ రోజుల కలెక్షన్స్ వస్తే చాలు సినిమా హిట్ అయినట్టే అనమాట. లాంగ్ రన్ ఎన్ని రోజులు ఆడింది అది అని కాదు. సో ఖచ్చితంగా సినిమా అయితే హిట్ అవుతుంది కాబట్టి మనకి రాజమౌళి సెంటిమెంట్ 23 సంవత్సరాల తర్వాత బ్రేక్ అయిపోయినట్లే. సో 23 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఎన్టీఆర్ వల్లనే అదైతే ఫస్ట్ అయితే స్టార్ట్ అయ్యింది రాజమౌళి మిత్ అనేది. సో ఇప్పుడు అదే ఎన్టీఆర్తో 23 సంవత్సరాల తర్వాత అయితే అది బ్రేక్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా కొరటాల శివ గురించి కానీ వచ్చినట్లయితే ఆచార్య సినిమాకి ఇప్పటికైతే చాలా అయితే తన డైరెక్షన్లో కానీ రైటింగ్లో కానీ మారింది. కొరటాల మునుపటి సినిమాలాగా అయితే ఈ సినిమా అంటే మునుపటి సినిమాలు అంటే ఆచార్యకు ముందు తీసాడు చూడండి బ్లాక్ బస్టర్స్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, మిర్చి కానీ శ్రీమంతుడు కానీ భరత్ అనే నేను కానీ ఆ రేంజ్ కాకపోయినా ఆచార్య అంత డౌన్ అయితే కొరటాల శివ అయితే లేడు. కొరటాల శివ మేకింగ్ మారింది. సో కొరటాల శివ డైరెక్షన్ రైటింగ్ స్కిల్స్ కూడా మార్చుకున్నాడు. సినిమానైతే మంచిగా తీసాడు. ఒక బోల్డ్లోకి అయితే అందరిని అయితే తీసుకెళ్లాలనుకున్నాడు, సముద్రాన్ని పరిచయం చేయాలని అనుకున్నాడు. సో కొట్టాల శివ కూడా 100లో 70% వచ్చేసి సక్సెస్ అయితే అయ్యాడనమాట. సో మనకి ఇంకా జాహ్నవి కపూర్ కూడా ఐరన్ లెగ్ ఇంకేముంది సినిమానే హిట్, కొట్టాల శివ డైరెక్షన్ కూడా బాగుంది. అలాగే మన ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కానీ డ్యాన్స్ కానీ గ్రేస్ కానీ ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. బెస్ట్ పర్ఫార్మర్, బెస్ట్ ఆల్రౌండర్ కాబట్టి సినిమాస్లో. సో ఖచ్చితంగా సినిమా హిట్ టాక్ వచ్చింది కాబట్టి జాహ్నవి కపూర్ ఐరన్ లెగ్ అనే పేరు కూడా పోయిందనమాట. కాకపోతే కొంతమంది జాహ్నవి కపూర్కి పెద్ద స్కోప్ లేదు, పెద్ద క్యారెక్టర్ లేదని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ హాఫ్లో ఉండదు, సెకండ్ హాఫ్లో ఉంటుంది అని చెప్పేసి. సో ఎక్కడైనా సరే స్టోరీకి క్యారెక్టర్స్ జాయిన్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో అక్కడ క్యారెక్టర్ ఉంది లేదా జాహ్నవి కపూర్ ఆ క్యారెక్టర్లో నటించింది కాబట్టి దాని చుట్టూ స్టోరీ వెళ్ళాలని చెప్పి చూస్తే మటుకు ఇంకా రొట్టకొట్టుడు సినిమా అయితే అవుతుంది అనమాట. సో అలా అయితే ఉండదు. స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ని ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఆ స్టోరీకి తగ్గట్టు చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో దాంట్లో ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో మనకి ఆ తర్వాత ఇంకోటి కానీ చూసుకున్నట్లయితే
మనకి నెగిటివ్ టాక్, ఈ నెగిటివ్ టాక్ని అయితే దేవరా మూవీ అయితే గట్టిగానే అధిగమించిందని అయితే చెప్పాలన్నమాట. రిలీజ్కి ముందు నుంచి సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అబ్బా ఒకటే నెగిటివ్ టాకు, వేరే సినిమాలతో కంపారిజను, పాన్ ఇండియా తర్వాత వస్తున్నారు కాబట్టి ప్రభాస్ అన్నతో కంపారిజన్, మహేష్ అన్నతో కంపారిజన్, ఆ తర్వాత మనకి రామ్ చరణ్తో కంపారిజన్ చేస్తారు, మ్యాక్సిమం కలెక్షన్స్ ప్రభాస్ అన్న కలెక్షన్స్తో కంపారిజన్ చేస్తారు, ఆచార్య సినిమా అని చెప్పి చెప్తారు, ఆంధ్ర వాళ్ళ అని చెప్పి చెప్తారు. సో కాబట్టి నెగిటివ్ టాక్ని అయితే గట్టిగా అయితే దేవర అయితే అధిగమించి హిట్ దిశగా అయితే దూసుకొని అయితే పోతుందన్నమాట ఇప్పుడు. సో మనకి అనిరుద్ధ్ గురించి కానీ మాట్లాడినట్లయితే, నేను ఎప్పుడు కూడా అనిరుద్ధ్ మ్యూజిక్ తమిళ్లో విన్నప్పుడు, ఒక జైలర్ మ్యూజిక్ విన్నప్పుడు అనుకుంటాను నేను, సో ఇలాంటి మ్యూజిక్ తెలుగులో ఎందుకు అనిరుద్ధ్ ఇవ్వడు? మనకు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి సినిమా చేశాడు, నాని గారి సినిమా చేశాడు, అయినా అవి మనకి అంత గట్టిగా వినిపించాలి, అంత గట్టిగా సౌండ్స్ వెళ్ళలేదు. కానీ ఇక్కడ అనిరుద్ధ్ కూడా సక్సెస్ అయితే అయ్యాడనమాట తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అతను మార్క్ మ్యూజిక్ అయితే ఇచ్చాడు ఈసారి. సో బీజిఎం అయితే బాక్సులు బద్దలైతే అయిపోయాయి, సాంగ్స్ అన్నీ ఆల్రెడీ రిలీజ్ అయినవి కాబట్టి మనం ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. మొత్తం వచ్చేసి ఓవరాల్గా వీటన్నిటినీ ఏవైతే నెగిటివ్ ఇంపాక్ట్లు, ఇన్ని నెగిటివ్ ఇంపాక్ట్లు పెట్టుకొని దేవరా వచ్చి హిట్ కొట్టిందంటే అది ఇంకా ఏ రేంజ్ హిట్టో మీరైతే అర్థమైతే చేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి, ఈ వీడియోని సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.